ఇక్కడైతే ఇక భోగి మంటలు కాల్చుకుంటున్నాము. ఇక పాయతో తెచ్చి ఏదైతే అనుకుంటే ఏం లేవు, ఇంకా పాయతో మళ్ళీ చెక్ చేసినాము, పతంగులు ఎగరేసినాం, క్రికెట్ కాడికి పోయినాం. ఇక మా బొమ్మడిది మంచిగా మర్యాద చేసాడు, మంచిగా అనిపించింది. ఇంకా ఇంటికి పోయే బుద్ధు నిద్ర ఏం నిద్ర నిద్ర పాడవాడా? నిద్ర నిద్ర నిద్రనే ఒకటే నిద్ర. నువ్వు తోలుక రావాలి శల్యం, అది తోలుక రాకుంటే మంచిగా ఉండదు. అరే లేవురా శల్యం, తోలుకరా పోరా. నీ నిద్ర పాడవాడా? ఏం నిద్రరా? ఈ తాగుడు పోడవాడా? లేవురా, లేదు శల్యం తోలుకొచ్చు, లేవు లేవు అంటే నువ్వు పొద్దు పొద్దుగా నన్ను ఇంతసేపు ఎట్లా పోతావు? ఇది దాకా పోతావు, బియ్యం గిట్ట ఎవరు పట్టించుకురావాలి? పట్టించుకోసా శల్యం బావనాని శల్యం దొరక రావాలి నువ్వు. సరే నేను చేసా కానీ పో, లోపల పో. పోను నేను లేచేదాకా పోను. లేచినానే చేసా కానీ పో, చేసి అవి పట్టించుకోసా కానీ పో. పట్టించుకురాము పోయి బావ పోయి అక్కని శల్యం తోలుకొని రావాలి నువ్వు. సరే నేను ఫోన్ చేసా కానీ పో, పట్టించుకోసుకో. హలో చెల్లె, వెళ్ళినారా? బాగుండా బావా? అత్తమ్మ నువ్వు చెల్లెని తీసుకొని ఇంటికి రారి పండుగకు. సరే బావా. పొద్దుగాల పండుగ చెప్తారు వీళ్ళు, ప్రశాంతంగా వండనే కూడా పడే పట్టించుకొచ్చిన పొద్దుగాల పని చెప్పుకుని ఏమున్నా నా పండుగకు చెల్లను బావని పిలిచినట్టు, అందుకే. ఏం లేదా రమారే? అరే అది ఏం లేదన్న, ఇది ఒక్కటి వాళ్ళ కొట్టాం అనుకో, పోయి తెచ్చుకున్నాడే మందు అన్నా. పలగొట్టాలా రా? చెయ్యాలి లేవురా, చేస్తా. పోదాం, పోయి ఆడ మంచిగా తెచ్చుకున్నాం. ఒక దగ్గర దెబ్బ తాకుతుంది మళ్ళా. చికెన్ అమ్మా, సంక్రాంతి పండుగ కదా, అమ్మడికి ఫోన్ చేసిండు, పోయొస్తానే. పోయొస్తామ్మా. గీత టైం అవుతుంది కదా నీకు, రా. ఇక్కడైనా ఒకటి కాబట్టి పోదాం అమ్మాయి. అమ్మ పోయొస్తాను. ఏం లేదు ఏం లేదు. ఏందా గీత, పెట్టేటేమో పెట్టాడు మీ అన్న. పండుగలకు రా, పబ్బలకు రా అని ఫోన్ చేస్తుంటాడు. ఆడికి పోతే మర్యాద కూడా సరిగ్గా ఉండదు. ఏ పెడతారు పెట్టేది ఇంకొకరికి, మనకేగా. మా అన్న పెళ్లికి పెడతాడు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు మర్యాద మంచిగా చేస్తారు. మీ అన్న పెళ్లికి మనకు పెడతాడు. పెడతారు. ఎప్పుడు పెడతాను ఒప్పుకుండా?
పెడతాడు పెట్టేది ఇంకొకరికి, నేను ఒక్కదాన్నేగా, ఇంకొకరైనా ఉన్నారా 10 మంది మా అమ్మకి వెళ్ళకి? అదే మాట చెప్తున్నాను నువ్వు అప్పటి నుంచి, పెడతాడు సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాడు. అరే చెల్ల ఎప్పుడు వస్తున్నారా? ఇప్పుడు వస్తున్నాం. చెల్లె కాలు పెట్టుకో, లోపల రాజా. ఇక బాగా కాళ్ళు. ఏమి ఇదేనా మర్యాద? ఏం కాదు, మా అన్న అట్లనే చేసాడు. నేను వలకరిస్తాను, వలకరియాడు. ఏదంటే వేసింది దాకా కాళ్ళు అడుకో ఫస్ట్. ఏం మనుషులురా మీరు? ఆ చెల్లి నిన్నే అంటుండు. నేను అట్లనే చేశాను. బా తుడుచుకో బా. అమ్మా అమ్మా చెల్లె బాగున్నావా? బాగున్నా. ఏంది బా అట్లా కోపడుతున్నావు? నాకు కూపడకపోతుందిరా, కళ్ళ కనిపిస్తలే నేను. అట్లా ఏం లేదు బా, చెల్లని చూసిన సంతోషంలా పలకరించిన. నీకన్నా నాకు రోజు బా. లేదు కానీ మరి పలకరియాలి కదా. సరేలే బా, నాకు అన్నీ ఎందుకు కానీ ఇక్కడ ఊరు చూసొద్దాం బా. మమ్మీ బాగున్నా చిన్నమ్మా. నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇందాకనే వచ్చినాము. ఒకదాని వచ్చినావా? ఇక బావ వచ్చిండు, బావ అన్న కలిసి బయట ఊర్జునికి పోయారు. బాగా పడదు. అవునే పండుగకి ఏమేమి చేసుకున్నామే చిన్నమ్మ? పూరీలు చేసుకున్నావు. అయ్యో చాలా పూరీలు ఒకటి, శనగపిండి చేస్తా. పూరీలు చేసుకున్నావు. అది బజ్జీలు చేసుకున్నాం కొన్ని. కొన్ని చాలమ్మా. అయ్యా తిరుపతి అవుతుంది అప్పటి లెక్క. సరే అవి కొన్ని ఇవి కొన్ని చేసుకున్నాం. ఇంకేంది చాలు. నువ్వేమో కూడా అక్కడ వచ్చి కూడా మళ్ళీ చేస్తుంది. వస్తాడు ఇక బావ ఇప్పుడు అన్నం దొరకపోయిండు. సరే అవునే స్కూల్కి పోతున్నావా చెల్లె? ఎగ్జామ్స్ బాగా రాస్తున్నావా? ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ కదా అక్క. ప్రిపేర్ అయినా మంచిగా? మంచిగా చెప్తున్నా స్కూల్లో? చాలా కాలం. అవునే చెల్లె, నువ్వు ఎప్పుడు వచ్చినావు వీడికి? సంక్రాంతి హాలిడేస్ అక్క. మొన్న అన్న తీసుకొని వచ్చిన బాగుందా చిన్నమ్మ బాబాయ్ ఇట్లా? మంచిగా ఉన్నారు. తమ్ముడు బాగుందా? బాగుంది. రావచ్చు ఒక రోజు. సరే వీడికే తీసుకురామంటే నాన్న తిప్పలు పడి తీసుకొచ్చింది బావ. గాడికి దొరికొచ్చేటట్టుంది. అవునక్క, వంట అయిపోయింది. ఈ పూరీలు ఒకటి ఉన్నాయి, చేశారు కదా. బాబు ఫోన్ చేయరా అక్క? అట్లా చూసుకుంటా మ్యాచ్ ఉంది కదా ఈరోజు. బాచారం బీపీ ఆడికి పోయినట్టుండు. వస్తాడే మొత్తం. అవునక్క, మీ ఊర్లో పతంగ మంచి ఎగరేస్తారా? మా ఊర్లోనా మస్తు ఎగ్రేసారు. వాళ్ళు ఒకసారి వచ్చి చూసి ఎట్టుండే డీజే డీజే పంపుతారు మా ఇంటికాడ. అవునా చెల్లె, లేచి ఒకసారి కూర ఉడిపో, అది ఎట్లయితుందో చూసి. ఈ గ్రేవ్ చూస్తేనే ఇంత మంచిగా ఉందంటే లివర్ ఎంత మంచిగా ఉందో. అబ్బా, మా అక్కకి లివర్ ఇష్టం అని అన్న తెచ్చింది. అదంతా నేనే తినాలి. అబ్బా, లివర్ ఎంత కమ్మగా ఉందో. నేను ముద్దలు వేస్తాను, నువ్వు తాగు. తిని ఎప్పుడు వచ్చినవే? అమ్ములు పొద్దున్నే వచ్చినారా? వచ్చి
ఇది బాబాయ్ వచ్చిందా? వచ్చిందమ్మా, అన్నతోటి కలిసి బయటికి వెళ్ళు. భర్త అరే మన గీత పడతానా? గీత భర్త నమస్తే తొమ్మిది నిమిషం చాలా వచ్చినావు పెళ్ళైనప్పటి నుంచి రావాలి ఇక్కడ ఏడా వచ్చే అంటే మళ్ళీ ఇవ్వాలని చూస్తున్నా నేను. పెద్దక్క భర్త బాబాయ్ కొడుకు అంటే బావా బొమ్మడి బాగా తీసుకొని అట్లా మనం పతంగులు ఎగిరేసి అట్లా క్రికెట్ దగ్గరకు పోయేద్దాం. రాబా పోయేద్దాం. రావాలా నేను? రా నువ్వు లేని అయితే అది బా మేము కూడా అనుకుంటున్నాం పతంగులు ఎగిరేద్దామని. బ్రహ్మాండ వచ్చిన పొద్దున్నే ఎగిరేద్దామని. డ్యూటీ లేదని చెప్పి వచ్చినా. సరే బా బొమ్మలతోని దావుతు బయట అతమ్ము పండగ చే అతమ్ము అతమ్మ కోడికు రాకు బరి బిర్యానీ అతమ్మ ఊరైంది అతమ్ము అతమ్మ రొయ్యల ఫస్ట్ కాన్ చూడమా. హిమాచల యమునా గంగం ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే క్రికెటర్స్ కూడా వేసుకుంటారు. శుభ ఆశిష మాగయే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే పాలక భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు వచ్చింది. క్రికెట్ చూపిస్తున్నా మా సడకుంటి.
మనది క్రికెట్ కాడ ఫస్ట్ బహుమతి ₹1,00,000, రెండో బహుమతి ₹50,000 పెట్టారు. ఒరిస్సా ప్రతి సంవత్సరం చేస్తారు అట్లా అన్న. మా ఊళ్ళో మాచారం ప్రీమియర్ లీగ్ అని 8 సంవత్సరాల నుంచి పెట్టాము. నాకు మా గ్రామ పంచాయతీ స్పాన్సర్ చేస్తుంది. ఓకే. ఫస్ట్ ప్రైజ్ చేసిన వాళ్ళకు 1,00,000, సెకండ్ ప్రైజ్ చూసిన 50,000. ఇప్పుడు ఆ డ్రెస్సులు కూడా అందరు స్పాన్సర్లు వస్తారు. డ్రెస్సులకు అన్నింటికి స్పాన్సర్లు వస్తారు. మా ఊళ్ళో చాలా మంది హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. మా ఊళ్ళో మంచిగా ఉంది, కానీ ఆటగాళ్ళు కూడా మంచిగా ఆడుతారు, బ్రహ్మాండంగా ఆడుతారు. ప్రతి ఒక్క పిల్లగాడు మంచిగా ఆడతాడు. మీ బామ్మతో బాగానే ఆడతాడు. మొన్న లాస్ట్ టైం బాలవాట పోయి బాగా కళ్యాణం అవుతుంది. సొప్పగట్ట అంటే కూడా కళ్యాణింది. సొప్పగట్టనా క్రియేటివ్ థాట్స్ A to Z ఫాలోవర్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. మేము ఎంతో కష్టపడి ఈ యొక్క షూటింగ్ సంక్రాంతి పండుగ ఫెస్టివల్ చూపించాలని చెప్పేసి మేము చేశాము. ఊర్లలో ఒక తీరు జరుగుతుంది, బయట వేరే తీరు జరుగుతుంది సిటీలో. కాబట్టి ఊర్లో ఎలా ఉంటుంది అనేది మేము భోగి మంటలు వేసి మా ఇంటికి కొత్త బిడ్డ అల్లుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా కంటెంట్ తీసుకొని మేము చాలా బాగా చేసాం, చాలా కష్టపడి చేసాం. మేము చేసిన కంటెంట్ మీకు నచ్చుతుందని చెప్పేసి మేము 100% నేను అనుకుంటాం. మేమంతా దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే మీ ముందుకు అన్ని వీడియోలు తీసుకొస్తాం. ప్రతి ఒక్క ఫెస్టివల్ వీడియోలు తీసుకొస్తాం. దయచేసి సపోర్ట్ చేయండి.